ఇప్పటి వరకు ఇండిగో ఎయిర్లైన్స్ 1300 ఫ్లైట్స్ ను క్యాన్సిల్ చేసింది. ఒక పక్క 4 ఏళ్ల తర్వాత వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు వచ్చారు. ఎన్నో ఎకనామిక్ అంటే ఆర్థికపరమైన, రక్షణ అంటే డిఫెన్స్ కు సంబంధించిన MOUs ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి. కరెక్ట్గా 130 మంది రష్యన్ ఫారెన్ డిగ్నిటరీస్ ఇంట్లో ఉన్నప్పుడు ఇండిగో పెంట చేసింది. ఇండియా, రష్యా దేశాలకు చెందిన వ్యాపారస్తులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్, ఎనర్జీ, న్యూక్లియర్ ఇలా ఎన్నో రంగాలకు చెందిన పెద్దలు ఫ్యూచర్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే ఇండిగో అండ్ DGCA ఇద్దరి కోఆర్డినేషన్ తల దించుకునేలా చేసింది. ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు మన అన్నో తమ్ముడో ఏదో ఒక గొడవ ఇంటికి తీసుకొస్తే ఎలా ఉంటుంది? మన పరిస్థితి కూడా ఇదే. ఇండిగో ఎయిర్లైన్స్ తమ ఫ్లైట్స్ ఎందుకు క్యాన్సిల్ చేసింది అంటే దీనికి డైరెక్ట్ ఆన్సర్, ఇండిగో దగ్గర పైలట్ షార్టేజ్ ఉంది. ఎందుకు పైలట్ షార్టేజ్ వచ్చింది అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA కొత్త రూల్స్ను ప్రవేశపెట్టింది. DGCA ఎందుకు కొత్త రూల్స్ను ప్రవేశపెట్టింది అంటే పైలట్స్, క్రూ మెంబర్స్ హెల్త్ దృష్టిలో పెట్టుకొని డే అండ్ నైట్ పని చేయకూడదు, రెస్ట్ తీసుకొని ఆగి పని చేయాలి అని చెప్పి కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్ ఇండిగో యాజమాన్యానికి నచ్చలేదో ఏమో తెలియదు కానీ పుతిన్ ఉన్నప్పుడే ఈ ఫ్లైట్ క్యాన్సలేషన్ జరిగింది. యాక్చువల్లీ DGCA మిడ్ 2024 నుండి కొత్త రూల్స్ గురించి చెబుతూనే ఉంది. బట్ ఇండిగో ఎక్కడా దీన్ని సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ DGCA ఈ కొత్త రూల్స్ను ఇండిగోకు మాత్రమే స్పెషల్గా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఆపరేషనల్ ఫెయిల్యూర్ కాదు, పైలట్ షార్టేజ్ కాదు, ఇది ఒక రకమైన హంగర్ స్ట్రైక్ లాంటిది. రామ్మోహన్ నాయుడు గారి మీడియా ఇంటరాక్షన్స్ చూసా, ఆయన ముఖంలోనే కనిపిస్తోంది. కరెక్ట్ టైంలోనే దెబ్బేశారా అన్నట్లు ఆయన ముఖం ఉంది. అసలు తప్పు DGCA చేసిందా లేదా ఇండిగో చేసిందా అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈజ్ దిస్ అన్ ఇన్సిడెంట్ ఆర్ ఇంటెన్షన్ అనేది కూడా చెప్తా. మన దేశంలో బిగ్గెస్ట్ ఎయిర్లైన్ ఇండిగో. గత కొన్ని రోజుల నుండి ఇండిగో 1 కాదు 2 కాదు 1300 డొమెస్టిక్ ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేసింది. అది కూడా సడన్గా ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్స్ పిల్లలతో ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నప్పుడు సడన్గా క్యాన్సిల్ చేసింది వితౌట్ ఎనీ ఇంటిమేషన్. ఎయిర్పోర్ట్స్ను ప్యాసింజర్ ట్రైన్ కోసం వెయిట్ చేసే ప్లాట్ఫామ్స్ లాగా మార్చేశారు. నిర్దాక్షిణ్యంగా లాస్ట్ మూమెంట్లో ఇండిగో ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేసింది. ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ చూడండి, ప్రజలు ఎలా బాధపడుతున్నారు. ఇండిగో ఇండియాలోనే దాదాపు 90 సిటీస్లో ఆపరేట్ చేస్తుంది. ప్రపంచంలో ఉన్న 40 దేశాలకు ఇండిగో ఫ్లైట్స్ను పంపుతుంది. 60% మార్కెట్ షేర్ ఉంది. బెంగళూరు, ఢిల్లీ, బాంబే మేజర్ స్లాట్స్ అండ్ టెర్మినల్స్ ఇండిగో దగ్గరే ఉన్నాయి. మీరు ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్కైనా వెళ్ళండి, బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఎయిర్పోర్ట్స్, ముఖ్యంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కౌంటర్ బోర్డ్ చూడండి, ఇండిగోవే ఉంటాయి. ఇండియాలో ఎందుకు ఇండిగో ఫ్లైట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే 2005లో ఇండిగో బల్క్ ఎయిర్బస్ ఫ్లైట్స్ను ఆర్డర్ చేసింది. బల్క్ ఆర్డర్ కాబట్టి ఎయిర్బస్ పెద్దగా డిస్కౌంట్ ఇచ్చింది. అప్పట్లో కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్వేస్, సహారా ఇవన్నీ లెస్ నంబర్ ప్లేన్స్ను ఆర్డర్ పెట్టేవారు. డిస్కౌంట్స్ వచ్చేవి కావు. కింగ్ ఫిషర్ అయితే ఎక్కువగా అన్నెసరీగా డబ్బు ఖర్చు పెట్టేది కాబట్టి ఫెయిల్యూర్ అయిపోయింది. ఇండిగో అన్ని ప్లేన్స్ను ఒకే బ్రాండ్దే ఆర్డర్ చేసింది. ఎయిర్బస్ A320 ఒకే ప్లేన్, సింపుల్ ఫ్యామిలీ ప్లేన్ అనమాట. అప్పట్లో ఇండిగో బిజినెస్ క్లాసెస్ కూడా పెట్టేది కాదు. ఇండిగో ప్లేన్స్ అన్నీ ఒకటే మోడల్ కావడం వల్ల పైలట్ ట్రైనింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ ఇవన్నీ చీప్ అయ్యాయి. ఇండిగో వేరే ప్లేన్స్ లాగా ఫ్రీ ఫుడ్, బిజినెస్ క్లాసెస్, కాంప్లికేటెడ్ సర్వీసెస్, అన్నెసరీ స్టాఫ్ ఇలా ఏవీ పెట్టకుండా కాస్ట్ను సేవ్ చేసేది. సూపర్ హిట్ అయింది. ఇండిగో స్పెషాలిటీ ఆన్ టైంలో ల్యాండ్ అవ్వడం, పైలట్స్పై ఎక్కువ ప్రెషర్ పెట్టడం, క్రూ మెంబర్స్ను పెండుకోవడం, పని చేయించుకోవడం, ఈ విధంగా ఎంతో డబ్బును సంపాదించుకోవడం. ఇది ఇండిగో యొక్క సూపర్ హిట్ మోడల్ అనమాట. ఇండియాలో ఇండిగో దగ్గర 438 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. ఎయిర్ ఇండియా దగ్గర 198 ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఎందుకు సక్సెస్ కాలేదు అంటే ఎయిర్ ఇండియా అనేది గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీగా అప్పట్లో ఉండేది. ఇప్పుడు టాటా వారు అక్వైర్ చేసుకున్నారు. బట్ అప్పట్లో ఎయిర్ ఇండియాకు ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉండేవి కాబట్టి ఎయిర్ ఇండియా అంతగా ఎదగలేదు. బట్ ఇండిగో అనేది గుర్గాంవ్కు చెందిన మేడ్ ఇన్ ఇండియన్ కంపెనీ. దీని ప్లేన్స్ ఒకటే ఎయిర్ బస్ నుండి అంటే వెస్ట్ దేశాల నుండి వస్తుంది. బట్ ఇది ఇండియన్ కంపెనీనే అనమాట. సో ఇండిగో చాలా చీప్గా, బడ్జెటెడ్గా, ఆన్ టైమ్గా ఎన్నో ఆపరేషనల్ చేంజెస్ చేసింది కాబట్టి, కష్టపడింది కాబట్టి సక్సెస్ అయింది. ఈ విషయంలో ఇండిగోను మెచ్చుకోవాలి. ఇండియాలో ఇండిగో దగ్గర 438 ప్లేన్స్ ఉన్నాయి. ఎయిర్ ఇండియా దగ్గర 198 ప్లేన్స్ ఉన్నాయి. అలాస్కా, స్పైస్ జెట్, ఇతరత్ర ఎయిర్లైన్స్ దగ్గర దాదాపు 50 వరకు ప్లేన్స్ ఉన్నాయి. క్లియర్గా ఇక్కడ ఇండిగో మోనోపొలీ కనిపిస్తోంది. కట్ చేస్తే 2024 మిడ్లో DGCA సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, DGCA మినిస్టర్ మన తెలుగు ఆయన రామ్మోహన్ నాయుడు గారు
కూటమి ప్రభుత్వానికి చెందినవారు. ఈయన ఆధ్వర్యంలో డీజీసీఏ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ఎఫ్డిటిఎల్ అనే డ్రాఫ్ట్ రూల్స్ను ప్రవేశపెట్టింది. అంటే అంతర్జాతీయంగా డీజీసీఏ రూల్స్ అనేవి, సివిల్ ఏవియేషన్ రూల్స్ అనేవి స్టాండర్డైజ్గా ఉన్నాయి. అంటే వాళ్ళు వీక్కి 5 డేసే పనిచేస్తారు, 48 అవర్స్ రెస్ట్ తీసుకుంటారు. వీరి యొక్క నైట్ ల్యాండింగ్ కూడా వీక్లీ 2 or 3 టైమ్సే ఉంటుంది. బట్ ఇండియాలో అలా కాదు, డే అండ్ నైట్ వర్క్ చేస్తారు. వీక్లీ 6 డేస్ పనిచేస్తారు, కేవలం 24 అవర్స్ మాత్రమే రెస్ట్ తీసుకుంటారు. కొంతమంది నాకు తెలిసిన పైలట్స్ అయితే వీక్కు 7 డేస్ ఉంటే 7 డేస్ కూడా పనిచేస్తారు. 5 డేస్ డే అండ్ నైట్ బ్యాటింగ్ చేయమంటే చేస్తారు అనమాట. డబ్బు కోసం మనోళ్ళు చాలా కష్టపడతారు. దీనివల్ల ఏమవుతుంది అంటే క్వాలిటీ తగ్గుతుంది, సేఫ్టీ తగ్గుతుంది, మానసికంగా ఫ్యాటిగ్ అనమాట, మెంటలీ స్ట్రెస్ అవుతారు. ఈ విధంగా పని చేయకూడదు. ఫారిన్ కంట్రీస్లో స్టాండర్డ్ ఉంది, అదే స్టాండర్డ్ను మనం కూడా ఫాలో కావాలి అని చెప్పి డీజీసీఏ ఇంటర్నేషనలైజ్ స్టాండర్డ్స్ ప్రకారం ఎఫ్డిటిఎల్ అనే ఒక రూల్ను తీసుకొచ్చింది అన్నమాట. ఈ కొత్త రూల్స్ వల్ల పైలట్స్కు రెస్ట్ దొరుకుతుంది. ఫిజికలీ మెంటలీ చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఈ ఫ్యాటిక్ వల్ల హ్యూమన్ ఎర్రర్స్ చేస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు చనిపోతున్నారు, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మొన్న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హ్యూమన్ ఎర్రర్ అనమాట. సో డీజీసీఏ తెచ్చిన రూల్స్లో ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అంటే మోర్ వీక్లీ రెస్ట్. ఇంతకుముందు వీక్కు 36 అవర్స్ మాత్రమే రెస్ట్ ఉండేది, 1.5 డేస్ రెస్ట్ ఉండేది. దీన్ని 2 డేస్గా మార్చారు. ఫ్రైడే సాటర్డే లేదా సాటర్డే సండే ఫుల్గా పైలట్స్కు రెస్ట్ ఇవ్వాలి అనమాట. ఇది ఇండిగోకు నచ్చలేదు. ఇండిగో షెడ్యూల్కి ఇది ఫిట్ కాలేదు అనమాట. సో ఈ రూల్ వల్ల ఇండిగో దగ్గర 100 పైలట్స్ ఉంటే ఇప్పుడు కొత్త రూల్ తర్వాత 120 నుండి 130 పైలట్స్ కావాలి. ఇక్కడే 20 పైలట్స్ పెరిగారు. ఈ 20 పైలట్స్ను హైర్ చేసుకోవాలి అంటే శాలరీస్ ఇవ్వాలి అనమాట. సో మినిమం ఇండిగో దగ్గర 1000 మంది ఉంటే 200 లేదా 300 మంది ఎక్కువ పైలట్స్ను వీళ్ళు హైర్ చేసుకోవాలి. సో దే డోంట్ వాంట్ టు స్పెండ్ మోర్ మనీ అనమాట. డీజీసీఏ తీసుకొచ్చిన సెకండ్ రూల్ నైట్ డ్యూటీ రీడిఫైన్ చేశారు. ఇంతకుముందు 5 o'clock వరకు నైట్ డ్యూటీ ఉండేది. ఇంతకు ముందు పైలట్ తన ఫ్లైట్ను 5:15కు ల్యాండ్ చేస్తే అది నైట్ డ్యూటీ లాగా కౌంట్ అయ్యేది కాదు. డే డ్యూటీ లాగానే కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకొక ఫ్లైట్కు వెళ్ళిపోయేవాడు. బట్ ఇప్పుడు ఏం చేశారు అంటే నైట్ డ్యూటీ టైమింగ్స్ను 1 o'clock నుండి 6 o'clockకు చేంజ్ చేశారు. అంటే ఇండిగోలో ఉన్న ఒక పైలట్ 5:15, 5:45కు ల్యాండ్ అయితే దీన్ని నైట్ డ్యూటీగా పరిగణిస్తారు. వీక్లీ ఒక పైలట్ 2 రోజులు మాత్రమే నైట్ డ్యూటీ చేయగలడు. ఇంతకుముందు 5 to 6 డేస్ చేసేవాడు కదా, ఇప్పుడు 2 రోజులు మాత్రమే చేయగలడు. సో దీనివల్ల ఇండిగోకు దెబ్బ పడింది. ఇండిగో ఫ్లైట్స్ యొక్క టైమింగ్స్ చూసుకోండి, ఉదయాన్నే 3 లేదా 4 గంటలకు ఉంటుంది. ల్యాండింగ్ అనేది 5:15 లేదా 6 o'clock ఉంటుంది. డొమెస్టిక్ ఫ్లైట్స్ గురించి నేను చెప్తున్నా. బెంగళూరు టు హైదరాబాద్, బెంగళూరు టు ముంబై 3 o'clock ఫ్లైట్ ఎక్కితే 6:30, 5:30, 5:15, 5:45 ఇలా ల్యాండ్ అవుతాము అనమాట. కొత్త రూల్స్ ప్రకారం 5:15, 5:45కు ల్యాండ్ అయినా కూడా నైట్ డ్యూటీ కిందకి వెళ్తుంది. పైలట్ కెనాట్ వర్క్ ఆన్ ద డే. ఆ రోజు ల్యాండ్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా షార్టేజెస్ వచ్చింది, ఇండిగోకు లాస్ వచ్చింది అన్నమాట. థర్డ్ రూల్ మ్యాక్సిమం 2 nights ల్యాండింగ్. ఇంతకుముందు చెప్పా కదా, వీక్ ఓన్లీ 2 nights మాత్రమే ల్యాండ్ చేయగలరు. ఇది కూడా ఇండిగోకు బొక్కే. ఫోర్త్ రూల్ నో మోర్ దాన్ 2 consecutive నైట్ డ్యూటీస్. వీక్కు 2 రోజులు వరుసగా నైట్ డ్యూటీస్ కొట్టకూడదు. ఇంతకుముందు వరుసగా 3-4 రోజులు కొట్టేవారు, ఇప్పుడు 2 days మాత్రమే కొట్టాలి. ఫిఫ్త్ రూల్ లాంగెస్ట్ రెస్ట్ ఆఫ్టర్ నైట్ డ్యూటీ. కంపల్సరీగా 12 to 14 hours రెస్ట్ తీసుకోవాలి. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఈ రూల్స్ అన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు తగినట్లున్నాయి. అయితే ఇది మన ఇండియన్ సిస్టంలో ఫిట్ అవుతుందన్నమాట. ఇది ముఖ్యంగా ఇండిగో యొక్క యాజమాన్యానికి ఫిట్ కాలేదు. పైలట్స్ను రాత్రి పగలు పని చేయించుకోవడం, క్రూ మెంబర్స్ను టార్చర్ పెట్టడం, ప్యాసింజర్స్ను పిండుకోవడం. నా ఉదాహరణే చెప్తా. దోహా టు బెంగళూరు ఫ్లైట్ బుక్ చేసుకున్నా. ఫ్లైట్ డిపార్చర్ 11 PM. డిపార్చర్ గేట్స్ 10:30కు క్లోజ్ అయ్యాయి. నేను అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ కారణంగా, కొన్ని పర్సనల్ రీజన్స్ కారణంగా 10:15కు రీచ్ అయ్యాను. ఇంకా ఫ్లైట్ రన్వేలోనే ఉంది. నన్ను వీళ్ళు అలోవే చేయలేదండి. ఇప్పుడు సడన్గా ఇండిగో ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేసింది కదా, ఎందుకని ఇండిగోను పీనలైజ్ చేయడం లేదు? 1300 ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేశారు అంటే గట్టిగా పీనలైజ్ చేయాలి.
బట్ ఏమీ చేయలేరు, బికాస్ వీళ్ళ దగ్గర మోనోపోలీ ఉంది అనమాట. ఎయిర్పోర్ట్స్ లో ప్యాసింజర్స్ ఇబ్బందులు పడుతున్నా వీళ్ళకు పట్టదు, లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ చేస్తారు. యాప్ లో గానీ మెసేజెస్ ద్వారా గానీ ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. అందరినీ ఎయిర్పోర్ట్ కు రప్పించి పుతిన్ గారి ముందే మర్యాద తీయాలి అనమాట. ఇది ఒక రకంగా స్ట్రైక్ అనమాట. మీరు 2024 లోనే డ్రాఫ్ట్ రూల్స్ ను ఇష్యూ చేశారు. పైలట్స్ ను ఎక్కువగా హైర్ చేసుకోండి, 20 to 30% మీ మ్యాన్ పవర్ ను పెంచుకోవాలి అన్నట్లు ముందుగానే డ్రాఫ్ట్ రూల్స్ తో హెచ్చరించారు. బట్ ఇండిగో దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. చూసుకుందాంలే, అయితే ప్రొటెస్ట్ చేద్దాం లేదా సడన్ గా ఫ్లైట్స్ ను క్యాన్సిల్ చేద్దాం, ఇండియన్స్ అందరూ మనపైనే ఆధారపడ్డారు అని వీళ్ళు చాలా గ్రాంటెడ్ గా తీసుకున్నారు. డీజీసీఏ చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇండిగోనే నమ్ముకోవడం, ఇండిగోకు స్లాట్స్ టెర్మినల్స్ ను ఇవ్వడం. డీజీసీఏ ఫ్లైట్స్ ను డైవర్సిఫై చేసుకోలేదు, వేరే ఒక ఎయిర్లైన్స్ కు మంచి ఛాన్సెస్ ఇవ్వలేదు. వాళ్ళకు కూడా మంచి ఛాన్స్ ఇచ్చి ఉంటే, డైవర్సిఫికేషన్ పెట్టి ఉంటే అందరూ ఇండిగో పైన ఆధారపడకుండా వేరు ఫ్లైట్స్ ను బుక్ చేసుకునేవారు. ఇప్పుడు ఇద్దరే మోనోపోలీ, ఒకటి ఇండిగో, 2 ఎయిర్ ఇండియా. మిగతా ఎయిర్లైన్స్ దగ్గర మహా అయితే 5 లేదా 10 ప్లేన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ విధంగా ఇండిగో కరెక్ట్ పుతిన్ వచ్చినప్పుడే ఈ పెంట పెట్టుకుంది. ట్విట్టర్ లో, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో దీని గురించే చర్చిస్తున్నారు. ఇండిగో యొక్క స్టాక్ ప్రైస్ 2% కు తగ్గిపోయింది. బట్ అందరికీ తెలుసు కావాలని ఇండిగో ఇది చేస్తోందని చెప్పి పానిక్ గా ఎవరూ సెల్ చేయరు. కొద్ది రోజుల తర్వాత ఇది నార్మల్ అయిపోతుంది. ఆల్రెడీ డీజీసీఏ ఇండిగోకు ఎగ్జంప్షన్ ఇచ్చింది, మీకు ఈ రూల్స్ వర్తించవు, ఫిబ్రవరి 2026 వరకు మీకు టైం ఇస్తున్నాము, పైలట్స్ ను హైర్ చేసుకోండి అంటోంది. సో దీని గురించిన మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ తప్పెవరిది అనేది కమెంట్ చేయండి. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.